వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ సప్ప ఆదినారాయణ, రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ శంకర్ ఆధ్వర్యంలో కోటగుమ్మం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజమండ్రి కోటగుమ్మం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ సప్ప ఆదినారాయణ, టౌన్ రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ శంకర్ ఆధ్వర్యంలో కార్మికుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ తో కలిసి ఎక్స్ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, ఎక్స్ రుడా చైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి మేడపాటి షర్మిలారెడ్డి పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దాసు వెంకట్రావు, పాలు విజయలక్ష్మి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి కాటం రజనీకాంత్, 28వ వార్డు ఇన్ఛార్జ్ బిల్డర్ చిన్న, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మార్త నాగేశ్వరరావు, షర్మిలారెడ్డితో పాటు రాష్ట్ర బీసీ యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్, 32వ వార్డు ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్, రాజమండ్రి సిటీ మైనార్టీ విభాగం వైస్ ప్రెసిడెంట్ షర్మిలారెడ్డి, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ ఎస్కే షరీఫ్, 30వ వార్డు ప్రెసిడెంట్ కాటం సంజయ్ కాంత్, రాజమండ్రి రూరల్ యూత్ నాయకులు ధర్మవరపు రమణ, సతీష్, గుర్రాని రమణ మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. పార్టీ పేరులోనే శ్రామికులు ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి తండ్రి ఆశయాలను ముందరికి తీసుకువెళ్ళాలి అని ఆ రోజు ఏ రకంగా అయితే రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం చెందారో, దాని తర్వాత ఒక ఆశయంతో సంకల్పంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ జగనన్న 2019 నుంచి 24 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా పేద బడుగు బలహీన వర్గాల్ని ఏ రకంగా ఆదరించారో ప్రజలందరం కూడా, మనం అందరం కూడా లబ్ధి పొందాము. మనం అందరం కూడా కళ్ళతో చూద్దాం. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇవాళ అందరినీ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో మాటలు తప్పితే చేతలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. కేవలము తీయని మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా ఏమార్చి అధికారంలోకి వచ్చారు. ఆయన ఒకటే మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పిన మాట ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా నేను ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా నేను ఎక్కువ చేస్తానంటే మీకు ఏమన్నా నొప్ప, నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి అధికారంలోకి వచ్చారు. నేను ఈ 2 సంవత్సరాల్లో అడుగుతా ఉన్నా, జగనన్న 5 సంవత్సరాల్లో ఎంత అప్పు అయితే చేశారో కరోనా ఉన్నప్పటికీ కూడా, ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు దాన్ని మించి అప్పు చేశారు. అప్పు చేసి ప్రజలకు ఏం చేశారు అని అంటే ఏం చేయలే. సంక్షేమ పథకాలు సూపర్ 6 ఇస్తానని చెప్పారు. ఇవాళ మళ్ళీ వాళ్ళు అందరూ కూడా ప్రతి గ్రామాల్లో ప్రతి చోట కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తా ఉన్నారు. సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చేసామని చెప్తా ఉన్నారు. మరి ప్రజలకు తెలుసు, సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు పేద బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఈ మేడే రోజుని ఈ మండు టెండల్లో మనం అందరినీ కూర్చోబెట్టి ఈ ఫంక్షన్ ఘనంగా చేస్తున్నారంటే అది మన భరతరామ్ గారి క్రెడిట్ అన్న. ఈ విషయంగా మీరందరూ గమనించి కష్టమైన నష్టమైన పార్టీ గురించి మేడే రోజు ఎట్టి పరిస్థితుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేయాలన్న ఉద్దేశంలో మీరు వచ్చి అటెండ్ అయ్యి ఈ ఫంక్షన్ ఘనంగా చేస్తున్నట్టు మీరు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తారు. కార్మికులు ముందు నీ ఇల్లు కట్టాలన్నా ఏది కట్టాలన్నా ముందు కార్మికులు కావాలా. ఇప్పుడంటే రోబోలు వచ్చాయి. ఆ కార్మికులు లేనిదే నీ పని అవ్వదు. కార్మిక శక్తి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కొనియాడుతున్నాయి. ఇవాళ కార్మికుడు అనగా ఇవాళ వాళ్ళకి 12 అవర్స్ 8 అవర్స్ డ్యూటీ పెట్టింది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 8 గంటలు డ్యూటీ చేసిన తర్వాత 7 రోజుల తర్వాత ఒక వీక్లీ ఆఫ్ ఇవ్వమని
వాళ్ళకి పిఎఫ్ ఉండాలని, వాళ్ళకి ఈఎస్ఐ ఉండాలని, వాళ్ళకి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ సిస్టమ్స్ అన్నీ తీసుకొచ్చినట్టు మహానుభావుడు ఎవరంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎన్నో సంవత్సరాలు కార్మికులు తమ రక్తాన్ని ఒడ్డి రాత్రనక పగలనక టైంతో పని లేకుండా వాళ్ళని రాసి రంపాన పెట్టి అతి తక్కువ జీతంతో నిత్యం వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళతో పని చేయించుకునే పని దినాల కోసం ఈ యొక్క మేడే ఏర్పడింది. 24 అవర్స్ పనిచేసే కార్మికుడు ప్రతి ఒక్కరు కూడా 8 గంటలే పనిచేయాలనే తీర్మానంతో ఈ యొక్క ప్రపంచ కార్మిక దినోత్సవం ఏర్పడింది. ఈ ప్రపంచ కార్మిక దినోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు నిజమైనటువంటి వాళ్ళు. మామూలు అధికారం ఉన్నప్పుడు అందరూ తోసుకుని వచ్చేస్తారు, అది వేరు. అటువంటి ఇక్కడ ఆవుతులేని ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమాన్ని చరిత్రాత్మకమైన కోటగుమ్మం ప్రాంతంలో ఏర్పాటు చేసి రాజకీయాల్లో 72 సంవత్సరాల తర్వాత ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు మార్గాని భరతరామ్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవడమే కాకుండా ఆయనతో నేను పార్లమెంట్కి వెళ్ళినప్పుడు చూశాను. ఇటు మోడీ గారు కానీ, అటు స్పీకర్ కానీ అందరితోనూ కూడా అతి సన్నిహితంగా ఉంటూ అనేక కమిటీల్లో పనిచేస్తూ ఇవాళ పార్టీ అనేటువంటి జెండా కింద పడిపోతే మళ్ళీ నేను ఉన్నానని చెప్పి భుజాన్ని వేసుకొని ఎంత కష్టాన్ని మోస్తున్నాడో నాకు తెలుసు. ఇంచేతనే పార్టీలు ఉన్నాయి, కానీ ఒక యువజనుల గురించి, ఒక శ్రమికుల గురించి, ఒక రైతుల గురించి ఏర్పడినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి 3 కూడా ఎన్నెముక లాంటివి. ఇవాళ మనం చూస్తున్నాం, శ్రమికుడు రైతు లేదే దేశం లేదు, దేశానికి పట్టుకొమ్మ రైతు, అటువంటి రైతు పేరున ఉంది. ఇవాళ శ్రమికుడు లేదే పారిశ్రామికలు లేవు, అటువంటి శ్రమికుడి పేరున కలిగినటువంటి పార్టీ. ఈ దేశానికి ఎన్నెముకైనటువంటి యువకులు వైఎస్ఆర్, యువజనులు, శ్రామికులు, రైతులు 3 కలగలిపినటువంటి పార్టీ. చాలామంది ఏంటంటే పార్టీలు వస్తుంటాయి వెళ్తుంటాయి, కానీ నిజంగా పేదవాడి కోసం, పేదవాడి సంక్షేమం కోసం తన జీవితాన్ని అసూలు బాసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఓన్లీ రచ్చబండ కార్యక్రమానికి వెళ్ళి అన్ని సంక్షేమ పథకాలు, బహుశా దేశంలో వెళ్ళిన సంక్షేమ పథకాలు ఇస్తూ అసూలు బాసినటువంటి వ్యక్తి. పేదవాడి సంక్షేమం కోసం వెళ్ళి చనిపోయిన తండ్రి ఆశయాల కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి ఇవాళ ప్రజావాడి కోసం పనిచేస్తున్నారు. అటువంటి పార్టీని మరి ఇవాళ మీరు ఈ మేడే ఉత్సవాలని ఇంత ఘనంగా జరపడం, ఇంకా ప్రత్యేకించి మన ఆదినారాయణ చికాగోలో మరి 18 గంటల పైనే మరి కార్మికుల్ని ఏ రకంగా బాధపెట్టి పని చేయించేవారో వాళ్ళు అందులోంచి ఒక విప్లవం తీసుకుని వచ్చి ఖచ్చితంగా 8 గంటల మించి చేయకూడదని చెప్పి ఒక పెద్ద విప్లవం ఆ రోజు అమెరికాలో ఎంతమందో మరి ఫైట్ చేయడం జరిగింది. ఆ రోజు పోలీస్ కాల్పుల్లో ఎంతోమంది ప్రాణాలు కూడా పోవడం కూడా మనందరికీ కూడా గుర్తు చేసుకోవాలి. ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్లే ఈ రోజున కార్మికులకి ఖచ్చితంగా 8 గంటలే పని చేయాలని ఒక గొప్ప రూల్ ఆ రోజున తీసుకుని వచ్చి ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు ఏ పరిశ్రమ బాగుండాలి అంటే అది కార్మికుల చేతిలో ఉంటుంది. సో కార్మికులు బాగుంటేనే మన యొక్క రాష్ట్రం బాగుంటుంది, మన యొక్క రాష్ట్రం బాగుంటేనే మన యొక్క దేశం బాగుంటుంది, మన యొక్క దేశం బాగుంటేనే మన ప్రపంచం బాగుంటుంది. సో ఏదైనా మన దేశ అభివృద్ధి ఖచ్చితంగా కార్మికుల చేతిలో ఉంది. సో అదేవిధంగా జగనన్న కూడా ఖచ్చితంగా కార్మికులకు అండగా ఉండి మరి ఆ రోజు నుంచి ఆయన సీఎం కింద ఉండగా మరి ట్రేడ్ యూనియన్లు ఎక్కడ ఇబ్బంది పడకుండా మరి ట్రేడ్ యూనియన్కి అండగా ఉన్న పార్టీ ఏదైనా ఉన్నదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు ఈరోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్మికులుగానే పనిచేస్తున్నారు. ఆయన ఇదే విధంగా ఈ శక్తి ఆ భగవంతుడు ఆయనకి ఇస్తూ వారే స్ఫూర్తిగా ఇక్కడ ఉన్న మరి అందరు కార్మికులు కష్ట నష్టాలు, సాధక బాధకాలన్నీ కూడా ముఖ్యంగా మన మాజీ ఎమ్మెల్యే గారు రావు సూర్యప్రకాశ్రావు గారు చెప్పినట్టు ఈ కోటగుమ్మం సెంటర్ అంటేనే మొత్తం అన్నీ కూడా వివిధ ఎంతమంది ఇక్కడే ఉంటారు, ఒక 2000-3000 మంది కార్మికులు. వీరందరికీ కూడా మన రాజమహేంద్రంలో ఎంతమంది ఉన్న కార్మికులందరికీ కూడా అదే అండర్ గ్రౌండ్లో ఉండే ఆ కార్మికులందరికీ కూడా అండదండగా మన రావుత సూర్యప్రకాశ్రావు గారికి తెలుసు. అదేవిధంగా పూర్తిగా అర్థం చేసుకొని ఈరోజు రాజమహేంద్రంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ చిన్న చిన్న వీధుల్లో కూడా ఎక్కడ ఏ కష్టాలు ఎక్కడ ఏ విధంగా బాగు చేయాలని తెలిసిన మన భరతరామ్ గారికి భగవంతుడు పూర్తిగా మరొక మారు ఆయన శక్తియుక్తులు ప్రసాదించుకుంటూ ఈరోజు ఇక్కడికి మాజీ ఫ్లోర్ లీడర్, అదేవిధంగా రుడా చైర్మన్